నేచురల్ స్టార్ నాని వివేకాత్రయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం సరిపోదా శనివారం. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ రోజు సుదర్శన్ 35mm థియేటర్లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేటికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. ఇక టీజర్ సినిమాలోని 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని పరిచయం చేయగా ట్రైలర్ కాన్ఫ్లిక్ట్ ప్రజెంట్ చేసింది. దాన్ని బట్టి చూస్తే సిఐ దయానంద్ చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్న వారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఇక వివేకాత్రయ 2.0 అనేలా ఈ ట్రైలర్ ఉంది. గ్రింపింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టోరీ మెయిన్ పార్ట్ ని రివీల్ చేస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఆడియన్స్ ని కట్టిపడేసింది. నెరేటివ్ అదిరిపోయింది. పర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పాలి. నాని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా అనిపించేలా ఉంది. ఎస్జే సూర్య డైనమిక్ పాత్రలో కనిపించారు. ప్రియాంక మోహన్ నాని క్యారెక్టర్ ప్రేమలో ఉన్న కానిస్టేబుల్ గా ఆకట్టుకుంటుంది. ఇక మురళీ జీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్ తో నెరేటివ్ ని ఎలివేట్ చేశారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. డివివి దానియా, కళ్యాణ్ దాసరి చాలా గ్రాండ్ గా సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఆగస్టు 29 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ విజిల్ వర్తీ ట్రైలర్ భారీ అంచనాలను పెంచింది. నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ వార్త ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక నేషనల్ పోర్టల్ ప్రచురించిన కథనం ప్రకారం సమంత రాజ్ డీకే దర్శకత్వంలో రాజులు ప్రేమలో ఉందని తెలుస్తుంది. రాజు నిడుమూరు సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ చేశారు. ఈ సిరీస్ తర్వాతే అక్కినేని నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. ఒక నేషనల్ పోర్టల్లో వచ్చిన కథనం ప్రకారం రాజ్ సమంత చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది. ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటికే రాజ్కి వివాహం జరిగింది. అయితే సమంతతో ప్రేమలో పడిన నేపథ్యంలో మొదటి భార్యకు విడాకులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రచారం ఎంతవరకు నిజం అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే నాగ చైతన్యతో విడాకులు జరిగిన తర్వాత సమంత పుట్టినరోజు వేడుకలను రాజ్ డీకే టీం చాలా ఘనంగా నిర్వహించింది. అప్పట్లో ఈ వీడియో చర్చనీయాంశమైంది కూడా. ప్రస్తుతం రాజ్ డీకే దర్శకత్వంలోనే సమంత సిటాడిల్ హనీ బన్నీ అని ఒక వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 జూన్ 27 విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ సూపర్ హిట్ టాక్ వరల్డ్ వైడ్ గా నడిచింది. 1100 crores వసూలు చేసింది. బాలీవుడ్లోనూ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఓ హీరోయిన్ తన మూవీతో షాక్ ఇవ్వడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రభాస్తో సాహు సినిమాలో కలిసి నటించిన శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో స్త్రీ 2 అనే సినిమా రానుంది. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశాయి. శ్రద్ధ నటించిన స్త్రీ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ కల్కి ఫైటర్స్ సినిమాలను దాటేసి దూసుకు వెళుతూ బాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం ఫైటర్ కల్కి చిత్రాలను దాటేసి స్త్రీ 2 ఏకంగా 20 crores మేరకు కలెక్షన్స్ రాబట్టింది అడ్వాన్స్ బుకింగ్స్ తో. హిట్ టాంగ్ వస్తే లాంగ్ వీకెండ్ కారణంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేయడం పక్కా అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆగస్టు 15న స్టార్ హీరోలు నటించిన 2 సినిమాలు విడుదలవుతున్నా
శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనే సెన్సేషన్ రేపింది. 2018లో విడుదలైన స్త్రీ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ విడుదలైనప్పటి నుంచి మంచి ఆదరణను దక్కించుకున్నాయి. ముఖ్యంగా తమన్నా ఐటమ్ సాంగ్ నెట్టింట బాగా హల్చల్ చేసింది. స్టార్ హీరోల సినిమాలను వెనక్కు నెట్టి ఓ హీరోయిన్ నటించిన సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. బాహుబలి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలు చేస్తూ వస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఆ సినిమా థియేటర్లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది కల్కి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ది రాజాసాబ్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం హారర్ కామెడీ రొమాంటిక్ సినిమాగా రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిదేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన గ్లిమ్స్ చూసి ప్రభాస్ మళ్ళీ వింటేజ్ లో చూసినట్టుందని, మిర్చి తర్వాత మళ్ళీ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ లో గ్లోబల్ స్థాయికి వెళ్ళాక హారర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సినిమాలు చేస్తూ ట్రేడ్ వర్గాలను ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు డార్లింగ్. దర్శకుడు మారుతి ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి. రాజాసాబ్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాతలైన మీడియా టీసీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపట్ల ప్రకటించారు. సుధీర్ యాంకర్ కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఓవైపు షోస్ చేస్తున్న హీరోగా పలు సినిమాల్లో నటించాడు. వాటిలో కొన్ని సినిమాలు ఆకట్టుకోగా మరికొన్ని ఫ్లాప్లు బాటపట్టాయి. ప్రస్తుతం సుధీర్ నటిస్తున్న చిత్రం గోట్. విశ్వక్సేన్ హీరోగా నటించిన పాగల్తో దర్శకుడుగా పరిచయమైన నరేష్ కుపిలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహతేజ్ క్రియేషన్స్ అండ్ జైస్నవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా గోట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మోగుళ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుధీర్ సరసన తమిళ భామ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే గోట్ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి వచ్చిన అయ్యో పాపం సారు అంటూ సాగే సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. గోట్ సెకండ్ సింగిల్ ఆగస్టు 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి సుధీర్ కెరియర్ లోని బెస్ట్ మైల్ స్టోన్ గా ఈ సినిమా నిలుస్తుందని చెప్పారు. ఖర్చు విషయంలో కూడా వెనుకాడకుండా రిచ్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. లియోన్ జేమ్స్ గోట్కు సంగీతం అందించారు. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అభిమానులు తమకు నచ్చిన హీరోలను, సెలబ్రిటీలను గోట్ అని పిలుచుకుంటారు. కాగా తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి సినిమా టైటిల్ కూడా గోట్ టైటిల్ తోటే వస్తున్నాడు.